ఫ్రెండ్స్ మీరు కనుక ఒక 20,000 రూపాయల్లో ఒక మంచి టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో నేను వచ్చేసి ఎటువంటి స్పెక్స్ చూసి వీడియోస్ అయితే చేయం. మేము ప్రతి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసి టెస్ట్ చేశాక మాత్రమే ఇందులో మీరు ఏది తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎటువంటి టెన్షన్ అయితే లేదు, ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్తాను. అండ్ నేను ఇప్పుడు ఏవైతే టాప్ రికమెండేషన్స్ ఇస్తానో వీటన్నిటి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూస్ ఉంటాయి. ఒకసారి రివ్యూ వీడియోస్ చూడండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే రికమెండ్ చేయనో వాటి వీడియోస్ కూడా ఉంటాయి. అది రికమెండ్ చేయకపోవడానికి రీజన్ వాటిని వాడాక ఎందుకు రికమెండ్ చేయలేదు అనేది కూడా నేను ఆ వీడియోస్లో మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ ఇక బిఫోర్ వన్ థింగ్ వచ్చేసి కొన్ని మోడల్స్ వచ్చేసి 2024 మోడల్స్, సేమ్ మోడల్ని సామ్సంగ్, ఎల్జీ మనకి 2024 మోడల్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. వర్ల్పూల్ అప్డేట్ చేసింది అండ్ యాజ్ వెల్ యాజ్ గోద్రేజ్ అప్డేట్ చేసింది. పానాసోనిక్ కూడా సేమ్ కంటిన్యూ చేస్తుంది. సో దట్ వీటన్నిటిని కలిపి నేను వీడియో అయితే చేస్తున్నాను. మీకు జస్ట్ సేమ్ మోడల్ విత్ 2024 మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాట్స్తో వస్తుంది, అంతే డిఫరెన్స్. సో ఫస్ట్లీ మనం మీరు చూసినట్లయితే మన ఛానల్లో పానాసోనిక్ ఏదైతే వాషింగ్ మిషన్ ఉందో దాని రివ్యూ ఉంటుంది. దాంతోపాటు వర్ల్పూల్ 7.5 kgs లాస్ట్ ఇయర్ మనం చేసాం, అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ సామ్సంగ్ 7 kg మోడల్ చేసాం. వర్ల్పూల్ 8 kg కొత్త మోడల్, ఇది మీకు 2024 మోడల్ విత్ ఇన్బిల్ట్ హీటర్. అండ్ అలానే మీకు గోద్రేజ్ మోడల్ కొత్త మోడల్ 24 మోడల్ మనం చేసాం. అండ్ దాంతోపాటు ఎల్జీ 8 kg మోడల్ కూడా మనం అయితే చేసాం. సో దట్ మోస్ట్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్స్, టాప్ రేటెడ్ బ్రాండ్స్ అన్నీ కూడా మనం టెస్ట్ చేశాక మనం ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఏది బెస్ట్, ఎవరికి ఏది సూటబుల్ అనేది. సో ఇక్కడ నేను కొన్ని రిజెక్ట్ చేస్తాను, కొన్ని సజెస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో ఫస్ట్లీ నేను ఇక్కడ నా మేజర్ సజెషన్ వచ్చేసి 3 మోడల్స్ అనమాట. సో ఒకవేళ మీకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే 4th మోడల్ కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లాగా సజెస్ట్ చేస్తాను. బట్ ఇట్స్ అప్ టు యూ. వీలైతే మాత్రం ఈ టాప్ 3 మోడల్స్ మాత్రం పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పాను కదా, వర్ల్పూల్ వాడాను, గోద్రేజ్ వాడాను, పానాసోనిక్ వాడాను, ఎల్జీ, సామ్సంగ్ అన్నీ వాడాక వీటిని అయితే సజెస్ట్ చేస్తున్నాను. అదెందుకు చేయలేదు అనే బదులు వాటి డెడికేటెడ్ వీడియో చూడండి, ఎందుకు చేయలేదని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్లీ మనం 3 కేటగిరీస్ ఇక్కడ. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హైజీన్ వాష్ కావాలి విత్ హై కెపాసిటీ, అంటే అండర్ 20,000లోనే నాకు 8 kg కెపాసిటీ కావాలి. అండ్ హైజీన్ వాష్ అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, బేబీ కేర్ అవసరం, అంటే పిల్లల వాష్ చేసేటప్పుడు హైజీన్ అంటే ఇన్బిల్ట్ హీటర్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలనుకుంటే అదొక కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి తక్కువ పవర్ బిల్ రావాలి అండ్ తక్కువ వాటర్ కూడా తీసుకోవాలంటే నాకు వాష్ క్వాలిటీతో పాటు మంచి వాష్ క్వాలిటీ ఉండాలి, బట్ తక్కువ వాటర్ తీసుకోవాలి, తక్కువ పవర్ బిల్ రావాలి. కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది చాలా ప్రీషియస్, వాళ్ళకి వాటర్ బేసిక్ నీడ్స్కే దొరకదు, అట్లాంటి వాళ్ళకి వాటర్ ప్రీషియస్. కాబట్టి మీరు అట్లాంటి వాళ్ళైతే మాత్రం ఒక మంచి బ్రాండ్ నుంచి మంచి వాష్ క్వాలిటీ తోటి మీకు లెస్ పవర్ అండ్ లెస్ వాటర్ తోటి ఏది ఉందో అదైతే చెప్తాను. అండ్ ఇంకో మోడల్ వచ్చి బెస్ట్, ఆ సెగ్మెంట్లోనే మనకి బెస్ట్, మీకు లుక్స్ వైజ్గా చూసినా సరే, ప్రోడక్ట్ వాష్ క్వాలిటీ వైజ్గా చూసినా సరే, ఫీచర్స్ వైజ్గా చూసినా సరే, అన్ని యాంగిల్స్లో కల్లా బెస్ట్ ఉన్న ఒక వాషింగ్ మిషన్ అయితే చెప్తాను. బట్ లిటిల్ బిట్ వాటర్ కంపేర్ టు ఎల్జీ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, అంతే, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఉండదు. ఈ 3 కేటగిరీస్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ కేటగిరీ మనం హైజీన్ వాష్, అంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు, హైజీన్ వాష్ కావాలి, కంపల్సరీ ఇన్బిల్ట్ హీటర్ కావాలంటే గో ఫర్ దిస్ మోడల్. వర్ల్పూల్ 2024 మోడల్ 8 kg 5 స్టార్ మోడల్ అనమాట ఇది. సో ఇదైతే నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, మన ఛానల్లో రివ్యూ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఈ ప్రోడక్ట్ లింక్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 19,500 రూపాయలకి నాకైతే పడింది. సో 19,500కి మనకి 8 kg మోడల్, ఇది ఫుల్లీ ఆటోమేటిక్ 8 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనమాట. సో 8 kg కాబట్టి బడ్జెట్లో 8 kg ప్రొవైడ్ చేయడం ఫస్ట్ థింగ్ మేజర్ ప్రో ఇందులో. అండ్ ఏదైతే మోటార్ వీళ్ళు యూజ్ చేశారో 740 RPM అయితే ఉంటుంది, సో దట్ మీకు వాష్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. అండ్ 12 వాష్ సైకిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు 12 వాష్ సైకిల్స్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ అలానే సెల్ఫ్ డయాగ్నోసిస్ మీకు చూడడానికి ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి చూడడానికి ఉంటాయి. 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు అఫ్ కోర్స్ పవర్ బిల్ అనేది చాలా తక్కువగా అయితే వస్తుందో. సింపుల్గా పవర్ కన్జంప్షన్ కనుక మనం చూసినట్లయితే మనకి ఇది 0.01 వాట్స్ పర్ మీకు కేజీ అయితే అవుతుందన్నమాట మీకు వాష్ సైకిల్ని బట్టి. సో దట్ మీకు పవర్ కన్జంప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. వాష్ మెమొరీ మీకు ఇందులో చూడడానికి ఉంటుంది, టైం డిలే ఉంటుంది, కావాలంటే టైం డిలే కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక వర్ల్పూల్లో వన్ మోర్ కాన్ నేను అబ్జర్వ్ చేసింది వచ్చేసి మీకు ఎటువంటి సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అయితే ఉండదన్నమాట. సో మీకు డోర్ అనేది సింపుల్గా అలా చాలా హార్డ్గా ఉంటుంది. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ కంపల్సరీ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఇంట్లో కిడ్స్ ఉంటే మాత్రం సాఫ్ట్ క్లోజింగ్ డోర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా పిల్లలు ఆడుతుంటారు, ఆ వయసు ఉన్న పిల్లలు చేతులు నలుగుతాయి అనుకుంటే మాత్రం
మీకు అది ఇంపార్టెంట్ అనుకుంటే దీన్ని స్కిప్ చేయండి. మీకు నెంబర్ 1 ఏదైతే సజెస్ట్ చేస్తానో దానికైతే వెళ్ళొచ్చు. అండ్ వారంటీ విషయానికి వస్తే మాత్రం 2+10 ఇయర్స్ అయితే ఉంటుంది. 10 ఇయర్స్ మోటార్ మీద ఉంటుంది, 2 ఇయర్స్ మీకు ప్రొడక్ట్ మీద అయితే వారంటీ ఉంటుంది. అండ్ ఇక దాంతోపాటు వాటర్ కన్జంప్షన్ కనుక మనం చూసినట్లయితే 16 లీటర్స్ అయితే మనకి ఇది వాటర్ కన్జంప్షన్ అయితే తీసుకుంటుంది అన్నమాట పర్ సైకిల్ అనేది. సో అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఇక దీని యొక్క వాష్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిఫోర్ దట్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మీరు చూసినట్లయితే చూడడానికి కొంచెం అట్రాక్టివ్గానే ఉంటుంది. డిజైన్లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. బిల్డ్ క్వాలిటీ కూడా కంపేర్ టు లాస్ట్ ఇయర్ మోడల్ నేను వర్ల్పూల్ కొనొద్దని చెప్పాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ బిల్డ్ క్వాలిటీ. బట్ దిస్ ఇయర్ మాత్రం బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు. బిల్డ్ క్వాలిటీ సాలిడ్గానే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. డిటర్జెంట్ ప్లేసింగ్ కూడా మీకు టాప్లో ఉంటుంది. సింపుల్గా దాన్ని ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి డిటర్జెంట్ అయితే వేసుకోవచ్చు. సో మేజర్ ఇష్యూస్ అయితే లేవు. మీకు మోటార్ పవర్ కూడా మీకు బెటర్ పవర్తో వస్తుంది. అండ్ ఓవరాల్గా ఇక రియల్ టైం టెస్టింగ్ విషయానికి వస్తే మాత్రం వాష్ క్వాలిటీ మాత్రం మీకు చాలా బెటర్గా ఉంటుంది. నేను చెప్పే 3 మోడల్స్ రికమెండ్ చేసే 3 మోడల్స్లో కూడా మీకు వాష్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంటుంది. వాష్ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే మీకు చూడడానికి ఉండదు. అండ్ ఇక వైబ్రేషన్ అనేది మీడియం ఉంటుంది, నాయిస్ కూడా మీడియం లెవెల్లో మీకు అయితే ఉంటుంది. మరీ సైలెంట్గా ఉంటుందని చెప్పను కానీ మీడియం లెవెల్లో ఉంటుంది. వైబ్రేషన్ కూడా మీరు సర్ఫేస్ చెక్ చేసుకోండి, వైబ్రేషన్ కూడా మీడియం వైబ్రేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి ఎటువంటి డెడికేటెడ్ లిన్స్ కలెక్టర్ అయితే ఉండదు. వీళ్ళు స్మార్ట్ లిన్స్ ఫిల్టర్ అని అయితే చెప్తున్నారు. సో బట్ లిన్స్ కలెక్టర్ అయితే మనకైతే లేదు. సో ఓవర్ ద పీరియడ్ ఇప్పుడైతే పర్లేదు, కానీ లిన్స్ కలెక్టర్ ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం. ఓవర్ ద పీరియడ్ మేబీ దీంట్లో లిన్స్ కలెక్షన్కి వచ్చే ప్రాబ్లం అవచ్చు. బట్ యాజ్ ఆఫ్ మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో 19,500 రూపాయలకి ఇదైతే వస్తుంది. ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉన్నారు అండ్ బేబీ కేర్ అండ్ ఇన్బిల్ట్ హీటర్ ఇంపార్టెంట్ అని అనుకుంటే మాత్రమే గో ఫర్ దిస్ మోడల్. ఇన్బిల్ట్ హీటర్ మీకు పెద్ద మ్యాటర్ కాదు, హైజీన్ వాష్ పెద్దగా అవసరం లేదు, బేసిక్ వాషే అనుకుంటే మాత్రం దెన్ దీన్ని అయితే స్కిప్ చేయండి. నేను క్లియర్గా చెప్తున్నాను. టాప్ 3 అయినప్పటికీ దీన్ని అయితే స్కిప్ చేయమని చెప్తాను. అండ్ ఇక సెకండ్ కేటగిరీ వచ్చేసి మంచి గ్రేట్ వాష్ క్వాలిటీ ఉండాలి, మంచి సర్వీస్ ఉండాలి, ప్రీమియం బ్రాండ్ అయి ఉండాలి, అండ్ లెస్ పవర్ కన్జంప్షన్ ఉండాలి, అండ్ లెస్ వాటర్ యూసేజ్ ఉండాలనుకుంటే దెన్ గో ఫర్ LG 8 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది కూడా 5 స్టార్ రేటెడే. సో ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి ఫస్ట్లీ మనం మాట్లాడుకుంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 8 kgs కెపాసిటీతో వస్తుంది. సో దట్ మీరు ఆరామ్సే ఎక్కువ క్లాత్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 8 kgs అంటే ఈజీగా 4 to 5 మెంబర్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే మోటార్ యూజ్ చేశారో 700 RPM మోటార్ ఉంది. దో ఇట్స్ 700 RPM మోటార్. నేను సజెస్ట్ చేసే మినిమం 700 ఉంటుంది. 700 బిలో ఉన్నది ఏది నేను లీస్ట్లో కన్సిడర్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు కన్సిడర్ చేయలేదంటే మీకు వాష్ క్వాలిటీలో ఫరక్ వస్తుంది. సో ఇది 700 RPM బెటర్ వాష్ క్వాలిటీ ఉంటుంది. మీకు 8 వాష్ మోడ్స్ అయితే ఉంటాయి. మీకు ఏదైతే LGలో ఉందో 8 వాష్ మోడ్స్ అయితే ఉంటాయి. వాషింగ్ మోడ్స్ అనేది మీకు నచ్చిన మోడ్స్ మీరు అయితే యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ మనం మిక్స్డ్ మోడ్ అయితే యూజ్ చేస్తాం. ఆల్ మిక్స్ అనేది ఎవరు కూడా డెడికేటెడ్గా ఇవి అయితే ఇవ్వం. బట్ స్టిల్ దెర్ ఈస్ అ ఫీచర్, మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు పవర్ బిల్ అనేది అత్యంత తక్కువ. నేను చెప్పిన అన్ని వాషింగ్ మిషన్లో కల్లా లీస్ట్ పవర్ కన్జంప్షన్ 0.008 వాట్స్ అయితే ఉంటుందన్నమాట. సో దట్ వెరీ వెరీ లెస్ పవర్ బిల్ అయితే మీకు వస్తుంది కంపేర్ టు కాంపిటేటర్స్. ఓవరాల్గా అంశం చేస్తే మీకు ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది పెద్ద మేజర్ ఉండకపోవచ్చు, కానీ బట్ కంపేర్ టు కాంపిటేటర్స్ మీకు లెస్ పవర్ యూసేజ్ ఉంటుంది. 230 వాట్స్ మోటార్ అయితే యూజ్ చేస్తారు. సో దట్ దానివల్ల కూడా మీకు లెస్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక దాంతోపాటు మీకు వాష్ మెమరీ ఉంటుంది, టైం డిలే ఇందులో కూడా మీకు చూడడానికి ఉంటుంది. 2+10 ఇయర్స్ మీకు వారంటీ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ ప్రొడక్ట్ వారంటీ, 10 ఇయర్స్ మీకు మెయిన్ మోటార్ మీద వారంటీ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఒక కానీ ఏంటంటే మేజర్గా నాకు అబ్జర్వ్ చేసింది ఎటువంటి సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అయితే ఉండదు. ప్రొవైడ్ చేయాల్సింది సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అనేది ఇంట్లో కిడ్స్ ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక మెయిన్గా వాటర్ కన్జంప్షన్ వచ్చేసి మనకి కేవలం 13.95 లీటర్స్ అయితే కన్జ్యూమ్ చేస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ప్రొడక్ట్ బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డ్రమ్ వచ్చేసి మీకు స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ వస్తుంది. డిటర్జెంట్ ప్లేసింగ్ కూడా మీకు టాప్లో ఇచ్చారు. సో దట్ ఎటువంటి ఇష్యూ ఉండదు, డిటర్జెంట్ ఆరామ్స్ ఇవ్వచ్చు. బిల్డ్ క్వాలిటీ ఓవరాల్గా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. వెరీ వెరీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. చూడడానికి కూడా డిజైన్ అనేది గుడ్ అని చెప్పుకోవచ్చు. నాట్ ది బెస్ట్ బట్ సెగ్మెంట్లో బెస్ట్ అని చెప్పలేను, బట్ గుడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ పవర్ కన్జంప్షన్ కూడా మీకు చెప్పాను కదా 0.08 అనేది చాలా లెస్ అనేది చెప్పుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది. అసలు రియల్ టైం వాష్ క్వాలిటీ గురించి చెప్పంటే మాత్రం వాష్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఎల్జీలో ఇదే కాదు, ఏ మోడల్ తీసుకున్నా మీకు ఎల్జీ వాష్ క్వాలిటీ అనేది మీకు ఏదైతే ఆపోజిట్లో డ్రమ్ రొటేట్ అవుతూ ఉంటుంది, కింద పల్సేటర్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఆపోజిట్లో మీకు పల్సేటర్ అండ్ డ్రమ్ రొటేట్ అవ్వడం వల్ల మీకు ఇంకాస్త బెటర్ వాష్ క్వాలిటీ అయితే ఉంటుంది. నాకైతే ఎక్సలెంట్ వాష్ క్వాలిటీ ఉంది విత్ లెస్ నాయిస్. మీకు నాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు కాంపిటేటర్స్. అండ్ వైబ్రేషన్ కూడా మీకు మీడియంగా అయితే ఉంటుంది, మరీ తక్కువ ఉంటుందని చెప్పను, మీడియం వైబ్రేషన్ చూడడానికి ఉంటుంది. సో లిన్స్ కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ లిన్స్ అనేది అందులో కలెక్ట్ అయితే చేస్తుంది. సో దట్ మీకు ఎటువంటి డస్ట్ లాగా లిన్స్ పట్టడం బట్టలకి ఇట్లాంటి ఇష్యూ అయితే ఉండదు. ఆరామ్సే మీకు లెస్ వాటర్ కావాలి, లెస్ వాటర్ కన్జంప్షన్, లెస్ పవర్ కన్జంప్షన్ అండ్ మంచి వాష్ క్వాలిటీ అండ్ ఎక్కువ కెపాసిటీ తోటి మంచి ప్రీమియం బ్రాండ్ నుంచి టాప్ నచ్
వాష్ క్వాలిటీ కావాలంటే గో ఫర్ దిస్ ఎల్జీ మోడల్. గుర్తుపెట్టుకోండి, మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్ అనుకుంటే దీన్ని కూడా స్కిప్ చేయండి, నెక్స్ట్ చెప్పేది మీకు బెస్ట్ అయితే అవుతుంది. సో ఇక ఫైనల్ వాషింగ్ మిషన్ నేను ఎక్కువగా సజెస్ట్ చేసేది సామ్సంగ్ 7 kg 5 స్టార్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. ఇది కూడా మీకు ఫుల్లీ ఆటోమేటిక్, ఎటువంటి పని మీరు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాత్స్ వేసి డిటర్జెంట్ వేసి మీరు మోడ్ సెలెక్ట్ చేసుకుంటే దట్స్ ఇట్. ఇది మీకు పిండి ఇచ్చేస్తుంది, జస్ట్ ఆరేసుకోవడం. ఎస్పెషల్గా దీని గురించి మాట్లాడుకుంటే ఇది కంపేర్ టు కాంపిటీటర్స్ రెండు సజెస్ట్ చేసిన మీకు 8 kgతో వస్తుంది, బట్ ఇది 7 kgతో వస్తుంది. మీరు 4 to 5 మెంబర్స్ అని, అదే 3 to 4 మెంబర్స్ అనుకుంటే మీకు 8 kg ఏం అవసరం లేదు. దీనికి వెళ్ళిపోండి. ఒకవేళ మీరు 4 to 5 అనుకుంటే దీన్ని స్కిప్ చేసేసేయండి, గో ఫర్ ఎల్జీఆర్ వర్ల్పూల్. బట్ 3 to 4 అనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండర్ 20,000 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మనకి 700 RPM మోటార్ వస్తుంది, బట్ వెరీ పవర్ఫుల్ మోటార్. మనకి ఇది వచ్చేసి మెయిన్గా ఎకో బబుల్ టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఎకో బబుల్ టెక్నాలజీ అంటే ఏం లేదు, సో మీకు ఏదైతే పైన లిడ్స్ కలెక్టర్ ఉంటుందో ఓపెన్ చేయగానే అక్కడ 2 ఫ్యాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మనం డిటర్జెంట్ వేస్తాం, అవి తిరుగుతా డిటర్జెంట్ అనేది మనకి బబుల్స్ లాగా ఫామ్ అయిపడుతుంది. సో దట్ క్లాత్స్లోకి ఈజీగా పెనట్రేట్ అవుతుంది అనమాట. సో దట్ మీకు బెటర్ వాష్ క్వాలిటీ వస్తుంది. అండ్ అంతేకాదు ఇది సూపర్ స్పీడ్. మీకు చూస్తే సామ్సంగ్ మీకు 15,000లో ఉంటాయి, 17,000లో ఉంటాయి, బట్ ఈ వేరియంట్ వచ్చేసి 19,000 ఉంటుంది. సో ఎందుకు ఆ ప్రైస్ డిఫరెన్స్ అంటే ఇందులో వచ్చేసి మీకు ఎకో బబుల్ విత్ సూపర్ స్పీడ్ టెక్నాలజీ. మీకు ఎకో బబుల్ లేకుండా సూపర్ స్పీడ్ లేకుండా 15,000కు ఉంటుంది, ఓన్లీ ఎకో బబుల్ తోటి మీకు 17,000 రూపాయలకు ఉంటుంది. బట్ నా బెటర్ సజెషన్ గో విత్ దిస్ మోడల్. ఈ సూపర్ స్పీడ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎకో బబుల్ టెక్నాలజీ కూడా బబుల్ స్టామ్ అనేది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. బిలీవ్ మీ, మీకు వాష్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బిఫోర్ దట్ మనం ఇంకా అదర్ దీని కంట్రోల్ ప్యానల్ చూసినట్టయితే కంపేర్ టు కాంపిటీటర్స్ ఇది మీకు ఫుల్లీ కంట్రోలబుల్. అంటే వేరే వాటిలో మీరు కేవలం వాటర్ కన్జంప్షన్ మాత్రమే కంట్రోల్ చేసుకోగలరు, బట్ ఇందులో మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాన్యువల్గా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫుల్లీ కంట్రోలబుల్ కంట్రోల్ ప్యానల్ విత్ 16 వాష్ ప్రోగ్రామ్స్ అయితే వస్తాయి. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. మీకు బబుల్ స్టామ్ కావాలంటే బబుల్ స్టామ్ పెట్టుకోండి, సూపర్ స్పీడ్ కావాలంటే సూపర్ స్పీడ్ పెట్టుకోండి, లేదు మీరు సో పర్టికులర్ క్లాస్ వాడుతున్నారంటే వాటిని అయితే పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మీకు సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, 5 స్టార్ రేటెడ్ కాబట్టి మీకు తక్కువ పవర్ బిల్ వస్తుంది. ఎల్జీతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువేం కాదు, 0.089 అయితే ఉంటుంది. సో 0.09 అని చెప్పుకోవచ్చు, 0.009 అని చెప్పుకోవచ్చు. అది మీకు 0.008 ఉంటుంది. మేజర్ ఫరక్ అయితే ఉండదు, బట్ సమ్ వాట్ నియర్ బై అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు వాష్ మెమరీ ఉంటుంది, టైం డిలే ఉంటుంది. వారంటీ మాత్రం వీళ్ళు 2 years కాంప్రహెన్సివ్ అండ్ 20 years మనకి మోటార్ మీద వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇక్కడే మనం మెచ్చుకోవచ్చు. అండ్ ఇక ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో, డ్రమ్ బిల్డ్ క్వాలిటీ కానీ మీకు వాషింగ్ మిషన్ బిల్డ్ క్వాలిటీ కానీ టాప్ నాచ్ ఉంటుంది. బిలీవ్ మీ, ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. ఎల్జీ ఏదైతే ఉందో ఎల్జీ కంటే ఒక 10% బెటర్ బిల్డ్ క్వాలిటీ మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు బిల్డ్ క్వాలిటీ టాప్ నాచ్ ప్రొవైడ్ చేస్తూ మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్. అండర్ 20,000లో ప్రీమియం బ్రాండ్స్ నుంచి వచ్చే వాషింగ్ మిషన్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వాషింగ్ మిషన్ విత్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే ఇబ్బంది, ప్రతిసారి మర్చిపోతామన్న టక్కన పడతా ఉంటుంది, ఏదో ఒక రోజు బ్రేక్ అవడం ఇట్లాంటి ఇష్యూస్ వస్తుంటాయి. ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు డోర్ని ఇలానే వదిలేస్తే మీకు ఆటోమేటిక్గా స్లోగా కిందికి వెళ్ళిపోతుంది. సాఫ్ట్ క్లోజింగ్ డోర్ వెరీ ఇంపార్టెంట్, అది మనకి ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ వాటర్ కన్జంప్షన్ వచ్చేసి మనకి 19 liters అయితే ఉంటుంది. కంపేర్ టు కాంపిటీటర్స్ సింపుల్గా చెప్పాలంటే వర్ల్పూల్ కన్నా అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఎల్జీ కన్నా ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. మీ ఏరియాలో వాటర్ అనేది చాలా ప్రీషియస్, వాటర్ కన్జంప్షన్ మీకు చాలా తక్కువ ఉండాలనుకుంటే మాత్రం దీనికైతే వెళ్ళకండి, బెటర్ గో విత్ ఎల్జీ. లేదు వాటర్ పెద్ద విషయం కాదు, నాకు వాష్ క్వాలిటీ ఇంపార్టెంట్, ప్రీమియం బ్రాండే ఉండాలి, సర్వీస్ బాగుండాలి, మంచి డిజైన్ ఉండాలి, బిల్డ్ క్వాలిటీ ఉండాలి, వాష్ క్వాలిటీ ఉండాలనుకుంటే మాత్రం గో ఫర్ దిస్ మోడల్. ఇది మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. సో మీకు డిజైన్ చూడడానికి ఇంట్లో వాషింగ్ మిషన్ అనేది నాట్ ఓన్లీ ప్రోడక్ట్ అనేది మీకు జస్ట్ ఇంట్లో ఉన్నట్టు కాదు, ఇంట్లో లుక్ కూడా ఇంపార్టెంటే. కాబట్టి నేను చెప్పిన అన్ని వాషింగ్ మిషన్స్లో కల్లా ఇక్కడున్న ఈ రెండింటికంటే కూడా ప్రతి దానికంటే కూడా మీకు లుక్ అనేది చాలా బాగుంటుంది. కంట్రోల్ ప్యానల్ అనేది మీకు ఇలా ఎత్తుంటుంది, సేమ్ లైక్ వర్ల్పూల్, బట్ ఇంకాస్త బెటర్గా ఉంటుంది. అందులో మీకు సెమీ అంటే ఏదైతే టఫ్ అండ్ గ్లాస్ ఉందో మీకు సెమీ విజిబుల్ ఉంటుంది అన్నమాట, దానివల్ల ఇంకాస్త బెటర్ లుక్ ఉంటుంది. లుక్ పరంగా కూడా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. ఏదైతే డ్రమ్ యూజ్ చేశారో మీకు డైమండ్ డ్రమ్ అయితే యూజ్ చేశారన్నమాట, డైమండ్ డిజైన్ డ్రమ్, దానివల్ల వాష్ క్వాలిటీ బెటర్గా అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా 240 watts మోటరే ఉంటుంది ఇందులో కూడా మీకు, సేమ్ లైక్ ఎల్జీ. అండ్ పవర్ కన్జంప్షన్ వచ్చేసి చెప్పాను కదా 0.089 అయితే ఉంటుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదు. బట్ రియల్ టైం నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, సింపుల్గా వన్ మోడల్ ఇవన్నీ మాకెందుకు స్పెక్స్ అనుకుంటే మాత్రం వాష్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ నాయిస్ అనేది సేమ్ లైక్ ఎల్జీ ఎంతైతే వస్తుంది అంతే వస్తుంది, ఎటువంటి ఎక్కువ నాయిస్ అయితే మీకు చూడడానికి ఉంటుంది. సైలెంట్ ఆపరేషన్ ఉంటుంది అండ్ వైబ్రేషన్ కూడా మీకు మీడియంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా లింట్స్ కలెక్షన్ కూడా ఇందులో మీకు చాలా బెటర్గా ఉంటుంది, బెస్ట్ లింట్ కలెక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఒక వాషింగ్ మిషన్ కొనేటప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఒకటి డిజైన్, 2 బిల్డ్ క్వాలిటీ, 2 వాష్ క్వాలిటీ, అండ్ సౌండ్, అండ్ లింట్స్ కలెక్షన్, అండ్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్. ఇవన్నీ కలగలిసి ఉన్నాయి. మీకు 19,500 రూపాయలకి ఇది అయితే అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సింపుల్గా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, హైజీన్ వాష్
వాష్ కావాలంటే గో ఫర్ వర్ల్పూల్ 8 kg. లేదు మీకు సైలెంట్ అండ్ మంచి వాష్ క్వాలిటీ కావాలి, లెస్ పవర్ యూసేజ్, లెస్ వాటర్ యూసేజ్ అండ్ ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి కావాలి, సాఫ్ట్ క్లోజింగ్ డోర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మాత్రం గో ఫర్ ఎల్జీ. లేదు ఓవరాల్గా అన్నీ బాగుండాలి, కొంచెం వాటర్ కన్జంప్షన్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం గో ఫర్ సామ్సంగ్ 7 kg వేరియంట్. అన్నీ ఉంటాయి, జస్ట్ మీకు సాఫ్ట్ ఏదైతే ఏమంటారు వాటర్ కన్జంప్షన్ అనేది లిటిల్ బిట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు కాంపిటేటర్స్. ఇవి మనం సజెస్ట్ చేసిన మోడల్స్. అండ్ ఇక బోనస్ మోడల్ వచ్చేసి అన్న మా దగ్గర కేవలం 15,000 ఉన్నాయి, ₹1 కూడా నేను పెట్టుకోలేను. ప్రస్తుతానికి నువ్వు ఒక వాషింగ్ మిషన్ చెప్పు, తర్వాతకి బెస్ట్ ఆఫ్ వీడియోలో మేము ఏదో ఒకటి చూసుకుంటాం అంటే మాత్రం అది వచ్చేసి పానాసోనిక్ 7 kg వాషింగ్ మిషన్. ఇది కూడా చాలా బాగుంటుంది మీకు, ఎస్పెషల్గా బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, వాష్ క్వాలిటీ చాలా బాగుంటుంది, 700 RPM మోటార్తో వస్తుంది. ఇది కూడా 7 kg మోడల్ అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ఇది మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో కూడా మీకు సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. 2+10 years వారంటీ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుంది, సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది, అండ్ దాంతోపాటు 5 star రేటెడ్ వాష్ మెమరీ ఉంటుంది, డిలే ఎండ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. మోటార్ వచ్చేసి మీకు 423 watts మోటార్ అయితే యూజ్ చేస్తారు. పవర్ కన్జంప్షన్ అనేది మీకు 0.0094 watts అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు 15,000 స్ట్రిక్ట్ బడ్జెట్ అనుకుంటే మాత్రం ఈ పానాసోనిక్ కూడా మీరు అయితే వెళ్ళొచ్చు. అండ్ ఈ గోద్రేజ్ ఏదైతే ఉందో దీని అయితే నేను సజెస్ట్ చేయలేదు. సజెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఫుల్ వీడియోలో చూడండి, బట్ ఇక్కడ మీకు క్లుప్తంగా పైన చెప్తాను మాత్రం. ఫస్ట్ మీకు ఇందులో చైల్డ్ లాక్ ఉండదు, సెకండ్ థింగ్ సాఫ్ట్ క్లోజింగ్ డోర్ ఉండదు, థర్డ్ థింగ్ వచ్చేసి హైయెస్ట్ వాటర్ కన్జంప్షన్ 23 liters అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ అబ్జర్వ్ చేశాక నాకు దీని అయితే సజెస్ట్ చేయాలనిపించలేదు. కొంచెం బిల్డ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేయాల్సింది. ఏదైతే మనకి చుట్టూ బాడీ బాగానే ఉంది కానీ బట్ ఏదైతే ఇది ఉందో డోర్ బిల్డ్ క్వాలిటీ కానీ ఇదంతా కూడా కొంచెం చీప్గా ఉంటుంది. లోపల ఏదైతే మనకి డిటర్జెంట్ వేసేది కూడా దాని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చీప్గా ఉంది. సో దట్ ఇది మనకి అంత తక్కువేం కాస్ట్ చేయట్లేదు, మనకి 16,500 కాస్ట్ చేస్తున్నారు. దీనికంటే తక్కువ ప్రైస్లో వచ్చే పానాసోనిక్ బెటర్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది కాబట్టి బెటర్ గో విత్ పానాసోనిక్ ఇన్స్టెడ్ ఆఫ్ గోద్రేజ్. ఈ వర్ల్పూల్ అయితే తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ వర్ల్పూల్ మనం ఏదైతే చేసామో అదైతే మాత్రం కొంచెం మీరు స్కిప్ చేయండి, దానికంటే ఇది లాట్ బెటర్గా ఈ ఇయర్ అయితే వచ్చింది. ఇది ఓవరాల్గా బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ అండర్ 20,000. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీరు పర్టికులర్ బడ్జెట్లో కావాలన్నా మేము 20,000 కూడా పెట్టలేము, 15,000లో మాకు బెస్ట్ సజెస్ట్ చేయంటే మాత్రం ఇందాక పానాసోనిక్ 7 kg సజెస్ట్ చేశాను కదా, అలా కాకుండా బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కామెంట్ చేయండి, అన్న మాకు కంపల్సరీ వీడియో కావాలి 15,000 అంటే నేను కష్టపడైనా తెప్పిస్తాను. లేదు మీరు ఇంట్రెస్ట్ చూపెట్టకపోతే మాత్రం నేను ఆ వీడియో అయితే తీసుకురాను. బేస్డ్ అపాన్ యువర్ కామెంట్స్ నేనైతే ఆ వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. చాలా టైం పడుతుంది, ఇట్లాంటి వాటికి టెస్ట్ చేయాలి, వాడాలి, ఇంట్లో యూజ్ చేయాలి, అండ్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని టెస్ట్ చేశాక వీడియో చేయాలి. సో ఇది ఓవరాల్గా బెస్ట్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ అండర్ 20,000 అండ్ బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అండర్ 30,000 కూడా వీడియో చేసాం, ప్రతిదీ చెక్ చేసి. సో ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ వీడియో కూడా చూడండి, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.